అందరికీ నమస్తే అండి. రాష్ట్రంలో కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఎక్కడ ఏ చిన్న సంఘటన తీసుకొచ్చినా దాన్ని పవన్ కళ్యాణ్ గారికి తీసుకొచ్చి ముడిపెట్టి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి కాపు సామాజిక వర్గాన్ని కూటమికి వ్యతిరేకంగా మార్చే ప్రక్రియ వైసీపీ ఎప్పుడో మొదలుపెట్టింది. సో దానికి టీడీపీ వైపు నుంచి కూటమి వైపు నుంచి సరైన కౌంటర్ ఉండట్లేదు. వైసీపీలో ఉన్న కాపు సామాజిక వర్గ నాయకులు ఉన్నంత యాక్టివ్గా కూటమిలో ఉన్న కాపు సామాజిక వర్గ నాయకులు ఉండట్లేదు. ఇది వాస్తవం. నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న కాకినాడలో మన ఊరు మాట మంతి కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆయన ఇదే చెప్పారు. ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా నన్ను టార్గెట్ చేస్తున్నారు, మా వాళ్ళు ఎవరూ మాట్లాడట్లేదు అని చెప్పారు. ఇది నిజమే. మనం కూడా ఒక 3-4 నెలల కింద ఒక వీడియోలో నేను కూడా చెప్పాను. వైసీపీలో ఉన్న కాపు సామాజిక వర్గ నాయకులు చూడండి, అంబటి రాంబాబు గారు, కురసాల కన్నబాబు గారు, గుడివాడ అమర్నాథ్ గారు, పేర్ని నాని గారు పదే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తారు. ఏ ఇన్సిడెంట్ వచ్చినా మీడియా ముందుకు వస్తారు, చాలా యాక్టివ్గా ఉంటారు, చాలా అగ్రెసివ్గా ఉంటారు. వైసీపీ నుంచి ఆఫీస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ని స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. కాపు సామాజిక వర్గాన్ని, రాష్ట్రంలో ఉన్న కాపు సామాజిక వర్గాన్ని కూటమికి వ్యతిరేకంగా మార్చే ఒక బలమైన రాజకీయ వ్యూహంలో వాళ్ళు పావులుగా ఉన్నారు. అంటే ఆ పార్టీని అభిమానించి ఆ పార్టీకి సంబంధించి అంత జాగ్రత్తగా వ్యూహం అమలు చేస్తారు. కానీ టీడీపీలో కానీ జనసేనలో కానీ ఉన్న కాపు సామాజిక వర్గ నాయకుల్లో ఆ కసి ఉండదు. అసలు వైసీపీ వాళ్ళు చెప్పేదానికి సరైన కౌంటర్లో వీళ్ళు ఎవరు? అసలు వైసీపీలో ఇప్పుడు గట్టిగా మాట్లాడే నాయకులు ఎవరున్నారండి? అంబటి రాంబాబు గారు, పేర్ని నాని గారు, కురసాల కన్నబాబు గారు, గుడివాడ అమర్నాథ్ గారు, వీళ్ళే కదా. మిగిలిన వాళ్ళందరూ సైలెంట్ అయ్యారుగా. రోజా గారు ఎంతమంది యాక్టివ్గా ఉండేవాళ్ళు, ఇప్పుడు సైలెంట్ అయ్యారా? కొడాల నాని గారు ఎంతమంది యాక్టివ్గా గట్టిగా మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు సైలెంట్ అయ్యారా? వంశీ గారు సైలెంట్ అయ్యారా? చాలామంది సైలెంట్ అయ్యారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తరపున మాట్లాడే వాళ్ళందరూ వీళ్ళు కాకుండా అప్పుడప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళందరూ సైలెంట్ అయ్యారు. పెద్దిరెడ్డి గారు కూడా సైలెంట్ అయ్యారు కదా. అంటే కేవలం కాపు సామాజిక వర్గాన్ని ముందు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చేస్తున్నారు. ఎందుకంటే కాపు సామాజిక వర్గం పొలిటికల్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి రాజకీయ చైతన్యం ఎక్కువ ఉంటుంది, అండ్ వాళ్ళ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ఉంటాయి. సో అది కూటమికి అనుకూలంగా ఉంది కాబట్టి దాన్ని వ్యతిరేకంగా మార్చడానికి ఇక్కడ వీళ్ళ వ్యూహాలకు, వీళ్ళ ఆరోపణలకు, వీళ్ళ విమర్శలకు కూటమిలో ఉన్న కాపు సామాజిక వర్గ నాయకుల నుంచి సరైన కౌంటర్లు ఉండవు. మరి దానికి కారణం ఏంటో కూటమి వాళ్ళు కూర్చొని ఆలోచించుకోవాలి. ఎందుకంటే కూటమిలో కూడా కాపు సామాజిక వర్గ నాయకులు బలమైన వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు నారాయణ గారు ఉన్నారు, మంత్రిగా ఉన్నారు, కాపు సామాజిక వర్గం. కానీ ఆయన ఏమి మాట్లాడరే. ఆయన ఎప్పుడైనా మీడియా ముందుకు వస్తే అమరావతిలో ఇచ్చేస్తున్నాం, అదైపోతుంది ఇదైపోతుంది అని చెప్పి అమరావతి గురించి ఒక 10 మాటలు చెప్తారు. సోది అంతా కూడా అక్కడ ఏది గ్రౌండ్ లెవెల్లో ఒకటి జరుగుతుంది, ఆయన చెప్పేది వేరే ఉంటుంది. ఆయన ఒక సినిమాలు చూపిస్తారనమాట అమరావతికి సంబంధించి. ఆయన అక్కడికే పరిమితం, అమరావతి శాఖ మంత్రి వరకు పరిమితం, అంతకుమించి ఆయన ఏం మాట్లాడు. ఇక నిమ్మల రామానాయుడు గారు ఉన్నారంటే ఆయన సబ్జెక్ట్ ఎక్కువగా మాట్లాడతాడు. తన నీటిపారుదలకు సంబంధించి, తన శాఖకు సంబంధించి సబ్జెక్ట్ ఎక్కువగా మాట్లాడతారు. అప్పుడప్పుడు కమ్యూనిటీ రిలేటెడ్గా అంత అగ్రెసివ్గా మాట్లాడరు. కానీ ఈ సామాజిక వర్గంలో ఉన్న జనసేన పార్టీలో వాళ్ళు కానీ, టీడీపీలో ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు, లేదంటే ఇంకా బలమైన కాపు సామాజిక వర్గ నాయకులు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవరు మాట్లాడరా? జనసేనలోనూ ఉన్నారు, టీడీపీలోనూ ఉన్నారు, సీనియర్లు ఉన్నారు, బలమైన నాయకులు ఉన్నారు. కానీ జ్యోతుల నెహ్రూ గారు లాంటి వాళ్ళు, తర్వాత ఏలూరు జిల్లా అధ్యక్షుడు బడేటి చంటి గారు లాంటి వాళ్ళు, లేదంటే బోండా ఉమా గారు లాంటి వాళ్ళు, ఇలా చాలామంది ఉన్నారు కాపు సామాజిక వర్గంలో. కన్నా లక్ష్మీనారాయణ గారు ఎవ్వరూ మాట్లాడరు. ఎవ్వరూ కూడా వైసీపీకి కౌంటర్లు ఎవరు. కారణం ఏంటంటే వీళ్ళందరిలో కూడా ఒక రకమైన అసమ్మతి. కన్నా లక్ష్మీనారాయణ గారికి మంత్రి పదవి లేదని అసమ్మతి, కోపం. బోండా ఉమా గారికి మంత్రి పదవి లేదని అసమ్మతి, కోపం, పనులు అవ్వట్లేదని. అండ్ జ్యోతుల నెహ్రూ గారికి వయసు ప్రభావము అండ్ ఆయన ఒక రకమైన పద్ధతి. ఇలా ఒక్కొక్కరు ఒక్కో కారణాలతో సైలెంట్ అయిపోతున్నారు. గంటా శ్రీనివాసరావు గారు సేమ్. అంటే ఒక్కొక్కరు ఒక్కో కారణంతో సైలెంట్గా ఉంటున్నారు. కూటమిలో ఉన్న కాపు సామాజిక వర్గ నాయకులందరికీ పాపం డిమాండ్లు, కోరికలు, ఆశలు ఎక్కువ ఉన్నాయి. అది కూటమి నెరవేర్చకపోయేసరికి వాళ్ళు సైలెంట్, మనకెందుకులే వచ్చింది బాధ అని సైలెంట్గా ఉన్నారు. వైసీపీలో ఉన్న కాపు సామాజిక వర్గ నాయకులు కసిగా ఉన్నారు. అధికారం కోల్పోయింది, మళ్ళీ మేము అధికారంలోకి రావాలనే కసిగా ఉన్నారు. మళ్ళీ అధికారంలోకి రావాలంటే కూటమికి అత్యంత అనుకూలంగా ఉన్న కాపు సామాజిక వర్గ ఓట్లు ఉన్నాయి, వాటిని కూటమికి దూరంగా చేయాలని కసిగా, తెగింపుగా పనిచేస్తున్నారు. అందులో వాళ్ళు చేస్తున్న ఆరోపణల్లో మేబీ సబ్జెక్ట్ ఉండకపోవచ్చు, కానీ రాజకీయం ఉంటుంది. ప్రతి రాజకీయ నాయకుడి విమర్శ కూడా సబ్జెక్ట్, విషయ పరిజ్ఞానం అక్కర్లా, రాజకీయ విమర్శలే ఎక్కువ ఉంటాయి. సో రాజకీయ విమర్శకు ప్రతి విమర్శ సమాధానం, కానీ వీళ్ళు ప్రతి విమర్శలు చేయట్లా. అది కూటమికి నష్టం చేకూర్చేది. నిన్న పవన్ కళ్యాణ్ గారి మాటల్లో ఆవేదన, బాధ కూడా అదే.
నన్ను టార్గెట్ చేస్తుంటే మా వాళ్ళు ఎవరూ మాట్లాడట్లేదు, ఎందుకో నాకు అర్థం కావట్లేదు, మా ఎంపీలు మా ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఎవరూ మాట్లాడట్లేదు. ఇప్పుడు వల్లభనేని బాలశౌరి గారు ఉన్నారు, ఆయన ఎప్పుడు మాట్లాడ్డా? ఎప్పుడు మాట్లాడ్డు, సైలెంట్గా ఉంటాడు ఆయన. ఆయన పనేదో ఆయన వ్యాపారాలేవో ఆయన చూసుకుంటాడు. తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ అంటే రాజకీయ నాయకులు అన్నాక రాజకీయంగా కౌంటర్లు ఇవ్వడం సహజం, ఇవ్వాలి, కానీ అది ఇవ్వట్లే. ఇప్పుడు పేరు నాని గారికి వల్లభనేని బాలశౌరి గారికి అసలు పడేది కాదు వైసీపీలో ఉన్నప్పుడు, ఇద్దరు ఒకే సామాజిక వర్గం. ఇప్పుడు పేరు నాని గారు చాలా యాక్టివ్గా ఉన్నాడు, బాలశౌరి గారు సైలెంట్గా ఉండి ఆయన పనుల్లో ఆయన ఉన్నాడు. అంటే పవన్ కళ్యాణ్ గారి ఆవేదన అదే. ఇంతమంది నాయకులు ఉండి ఇంతమందికి తాను పదవులు ఇచ్చినా సరే ఎవరు కూడా తనకు రక్షణగా మాట్లాడట్లేదు, వైసీపీ వాళ్ళకు కౌంటర్లు ఇవ్వట్లేదు. ఆ ఆవేదనలో అర్థం ఉంది. గతంలోనే నేను ఈ పాయింట్ మీద వీడియో చేసినట్టున్నా ఒక 2-3 నెలల కిందట, నాకు గుర్తులేదు. బట్ నిన్న పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తారు ఇదే సబ్జెక్ట్.